హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. సంఘ కాపరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఆయన కృప చేత నన్ను బలపరిచి ఆయన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి ఏ అర్హత లేని నన్ను ఇటు రీతిగా నిలబెట్టుకున్న దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు. ఇందాక 20 days నుంచి మేము ప్రార్థిస్తున్నప్పుడు ఎందుకో దేవుడు ఒక ఆలోచన కలుగు చేశాడు. ఏం ఆలోచన అంటే, ప్రార్థన అయిపోయి లేచిన వెంటనే ఎన్నో సంవత్సరాల నుండి నన్ను నమ్ముకొని, నన్ను గుర్తెరిగి, నన్ను తెలుసుకొని, వాక్యము వెంబడి వాక్యము, ప్రసంగం వెంబడి ప్రసంగము, లెంట్ డేస్లో అయితే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము బోధించబడుతుంది. గంటలు గంటలు దేవునితో గడుపుతున్నామే. ఎంతవరకు వాక్యము హృదయానికి భద్రపరుస్తూ వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు? ఈ వాక్యము నీ జీవితానికి ఎంతవరకు ఉపయోగకరంగా మార్చబడింది? ఎందుకంటే ఎవరు బోధించినా సరే జీవగ్రంథము దాటి వెళ్తారండి? వెళ్ళరు. ఎన్నో పుస్తకాలు ఎన్నో సంవత్సరాల నుండి చదువుకుంటూ వచ్చి ఎన్నో డిగ్రీలు సంపాదించుకున్న మనము, కానీ బైబిల్ గ్రంథము దేవుని వాక్యం దగ్గరకు వచ్చేదాక మనం అంతా జీరో అవుతాం. ఆయన బాధ అదేనండి. ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం. ఆయన బాధ అదే. నేను మాట్లాడుతున్న ప్రతి మాట నీ జీవితానికి ఎంత ఉపయోగకరంగా మార్చబడింది. ఎందుకంటే ఈ దినాన విశ్వాసులు ఏ రకంగా, నేను వాక్యాల దగ్గరికి వెళ్తాను. ఎందుకో ప్రభు ఇందాక ప్రార్థించినప్పుడు కొన్ని మాటలు బయలుపరిచారు. ఈ దినాన లెంట్ డేస్ అంటే ప్రభు మన కోసము శిలువ త్యాగంలో ఆయన ప్రాణము విడిచిపెట్టారు. విశ్వాసి వాక్యాన్ని ఏ రకంగా తీసుకుంటున్నాడంటే, ఓహో యేసయ్య సిలువలో మరణించాడు, నేను కూడా ఆ చెక్కలు పట్టుకొని చెక్కల మీద వేలాడుతూ నేను కూడా నా శరీరానికి సిలువ వేసుకోవాలేమో, నేను ఆయన చనిపోయాడు కాబట్టి నేను కూడా చనిపోవాలేమో, ఆ భ్రమలో బ్రతుకుతున్నారు. సిలువని శరీరాన్ని వేసుకునే దౌర్భాగ్యమైన స్థితి ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ప్రభువు నిన్ను ప్రాణం పెట్టమన్నాడా? నిన్ను మారమన్నాడా? మారమని చెప్తున్నా రాత్రి కాల సమయంలో. ఎందుకంటే మొన్న దినాన దేవుని ప్రేమ ఏంటో మనం తెలుసుకున్నాం. దేవుని వాక్యం ద్వారా దేవుని ప్రేమ ఏ రకంగా ఉంటుందో మనం ధ్యానించుకున్నాం. అదే మాట అడిగాను నన్ను ఇందాక. ఆ ప్రేమ గురించి నువ్వు ధ్యానించుకున్నావు, ప్రేమ గురించి నువ్వు విన్నావు. నా ప్రేమ ఎంతవరకు నీలో పనిచేసింది? రాత్రి దినాన సిలువలో ఉండి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ కూడా శతాధిపతిని నేను కాపాడుకున్నాను. ఇది నేను ప్రయాసపడుతున్నాను. కానీ ఎన్నో సంవత్సరాల నుండి ఉపదేశం వెనుక ఉపదేశము, ప్రచారం, లేకపోతే వాక్యము వెంబడి వాక్యము చదువుకుంటూ నీవు ఎంతవరకు నా కోసం ఉపయోగపడుతున్నావు? ఇది మీ అందరికీ కాదు, కానీ మొదట నేను నార్మల్, తర్వాత మనందరికీ. నేను నన్ను ప్రశ్నిస్తున్నాను, దేవుడు ఎంతవరకు ఈ వాక్యము నీలో కార్యశక్తి కలిగజేసి నాకు ఉపయోగకరంగా నువ్వు మార్చబడ్డావు? నేను ఆలోచించుకున్నప్పుడు నేను జీరోగా నిలబడ్డా. నాకు మాట లేదు. ఎందుకంటే ప్రభు దగ్గర, ఎందుకంటే గంటల గంటల వాక్యం వింటున్నాం, కానీ ఒక్క మాట కూడా మన జీవితంలో దేవుని వాక్యం అనేది, దేవుని వాక్యానుసారంగా మన జీవితం ఉండట్లేదు. నేను అందుకే లెంట్ డేస్లో ఒక తీర్మానం చేసుకున్నాను ఇందాక. ఏంటంటే కొంచెం ఒకే అధ్యాయం తీసుకొని, ఎందుకంటే వర్క్ చేసి వచ్చి ఉంటారు కాబట్టి ఒకే అధ్యాయం తీసుకొని ఎక్కువ సమయం తీసుకోకుండా
కొంచెం సమయం తీసుకొని కొంచెం ధ్యానించుకొని కొంచెం ప్రార్థన చేసుకుందాం ప్రభువా అని ఎందుకో దేవుడు తలాంతించాడు. ఎందుకంటే ఆదివారం లేకపోతే ఉపవాస ప్రార్థనలో శుక్రవారం కూడా గంటలు వాక్యం ధ్యానించుకుంటున్నాం. లెంట్ డేస్లో మనం వాక్యం వినడానికి వెళ్తున్నాం, పాటలు పాడడానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసేది కరువైపోతుంది. ఏమండి, లెంట్ డేస్లో అనేక వర్తమానాలు సిలువలో ఉన్న ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాం. కానీ ఆ సిలువని, ఆ త్యాగాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకొని ఏ రకంగా మనం నడుచుకుంటున్నాం అది మర్చిపోతున్నాం. అందుకని దేవుడు ఈ మాటలు ఎందుకు ఇందాక బయలుపరిచాడు. దేవుడి మాటలన్నీ మనకి వినుపుల్లో దీవించుకున్నారు. దేవుడు మీ అందరినీ, నా ప్రభువు ఆయన సీయోను మీదకి చేతులు చాచి మీ అందరిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామండి. యోహాను రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చిన్న పాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన మా గొప్ప దేవ, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మరి ఒకసారి ప్రభువా ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో సంగముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మాలో ఏ మంచి ఏ గొప్పతనం లేదు, కానీ అయ్యా ఇదిగో నీవు కార్చిన అమూల్యమైన రక్తమును బట్టి, నీ కృపను బట్టి, నువ్వు చూపిన ప్రేమను బట్టి, అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మేమందరము ఆశ కలిగి వచ్చాం. అయ్యా అదిగో నీ మాటలు వినేవారిగా కాకుండా విని, అయ్యా అదిగో నీ మాటలు మా హృదయాలు చేర్చుకొని నీ వాక్యానుసారంగా జీవించాలని ఆశ కలిగి వచ్చాం. అయ్యా నా ప్రజలాగా నేను మాట్లాడుకోవచ్చున్నాను, ఆలోచించండి. నీ వాక్యం సెలవిస్తుంది కదా, నీ ఉండి మాతో మాట్లాడండి, ఆటంకపరిచి వాటిని బంధించండి, నిలబడుతున్న ఈ సేవకుని దర్శించండి. అయ్యా వట్టివాడు మట్టివాడు దేనికి పనికిరాని అభాగ్యుడును ఏ రకంగా నీ వాక్యాన్ని ఇదిగో ధ్యానించుకోవాలో, ఏ రకంగా నీ వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకోవాలో అటు ఆత్మను మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటూ, దేవా నీకే మహిమయు, నీకే ఘనతయు, నీకే ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒకసారి సంఘం అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. చిన్న వాక్యం ఈ ఒక్క అధ్యాయంలోనే నేను ధ్యానిస్తున్నాను. వాక్యంలో చదువుకున్నాం. ఇంతవరకు దేవుని పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని మహిమపరుచుకున్నాం. మన హృదయాలన్నీ దేవుని వాక్యం దగ్గర తీసుకుని వచ్చి ఈరోజు మరి ఒకసారి చదువుకున్నాం. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాడు. ఇక్కడ మంచి కాపరి కాబట్టి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఏమండి, ఈ దినాల్లో ఏదైనా వస్తువు ఇవ్వాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా సరే ఇస్తారు సాధారణంగా. ఏదైనా కష్టంలో ఉంటే, ఎంత ఇబ్బందిలో ఉన్నా కానీ మన తల్లిదండ్రులైనా సరే, లేదా భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, ఎంత వాళ్ళైనా సరే ఏది ఇవ్వడానికైనా ఓకే, కానీ ప్రాణం పెట్టడానికి మాత్రం వాళ్ళు ముందుకు రారు. ఇది ఒప్పుకుంటారండి, ఇది ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే మంచి కాపరి ఏ స్వభావంలో ఉన్నాడండి, ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడ్డాడు. ఈ అధ్యాయం నేను చదువుకున్నప్పుడు మంచి కాపరి నాకు కనిపించాడు. ప్రధాన కాపరి ఉన్న దేవుడు ఆయనే, నజరేయుడైన యేసు. ఆయనను ఈ వాక్యంలో ధ్యానించుకున్నప్పుడు అసలు మంచి కాపరి ఏ లక్షణాలతో కలిగి ఉంటే నా కోసం ప్రాణం పెట్టావు ప్రభువా? మంచి కాపరి ఏ లక్షణాలతో ఉంటే ప్రాణం పెడతారు? ఏమండి, ఇందు రాత్రి అమ్మగారు ధ్యానిస్తున్నారు, వాక్యం చెప్తున్నప్పుడు ఈ వాక్యము చెప్పాడు. ఒక మాట టైటిల్ ఇచ్చాడు నాకు, ఏంటంటే మంచి కాపరి గొర్రెల కోసము ప్రాణం పెట్టను అన్నాడు. నేను అదే రాసుకొని అదే తీసుకున్నాను. ఎందుకంటే ఈ దినాన దేవుడు తన ప్రాణము ఎంత విలువైనదో తెలిసి కూడా మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే గొర్రెలు
మనమందరం ఒక మందలో చేర్చబడ్డాం. ప్రధాన కాపరి ఆయన అయి ఉన్నాడు. ఏమండి? ప్రధాన కాపరి ఆయన అయి ఉన్నాడు. ఎందుకంటే గొర్రెలు ఈ స్వభావంలో గొర్రెలు ఎలా ఉంటాయి అంటే, ఆయన వెళ్ళే మార్గంలోనే నడవడానికి గొర్రెలు ఇష్టపడుతూ ఉంటాయి. గొర్రెల యొక్క మనస్తత్వం ఏంటంటే చెదిరిపోతూ ఉంటాయి. సొంతంగా ఆలోచన చేసుకోలేని స్వభావం. గొర్రెలకు ఆలోచన ఎలా ఉంటుందంటే, మంచి నీళ్ళేదో చెడు నీళ్ళేదో తాగడానికి కూడా తనకి తెలియని పరిస్థితి అండి. కాపరి తీసుకువెళ్ళి మంచి నీళ్ళు పెడితే నాకు తాగుతాయి. కాపరి మీద మాత్రమే ఆధారపడతాయి గొర్రెలు. కాపరిని దాటి వెళ్ళవు. ఈ దినాన గొర్రెలన్నీ చెదిరిపోయిన స్థితిలో మనకు కనపడుతుంది. ఈరోజు నేను కొన్ని విషయాలు ఈ వాక్యంలో ధ్యానించుకున్నాం. మొదటి నుంచి చదువుకున్నాం. 10వ అధ్యాయము. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతని ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరువును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఈ సాదృశ్యము. చాలండి. ఈ అధ్యాయం మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు మనకు తెలుసు. కానీ ఈ అధ్యాయం ద్వారా మనకి ఏం మాట్లాడుతున్నారు దేవుడు అని ధ్యానించుకున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ వాక్యము మంచి కాపరి అనగానే సాధారణంగా చాలా మనుషులు ఏమని చూస్తారంటే, ఇది కాపరికేమో మనకు కాదేమో అని విశ్వాస ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి కాపరి ఏ స్థితిలో నిలబెడతాడంటే, సంఘానికి ఒక కాపరిని నిలబెడతాడు, కుటుంబానికి ఒక కాపరిగా నిలబెడతాడు. నీ యొక్క రక్షణకి, దేవుడిచ్చిన రక్షణని కాపాడుకున్నటకు ఆయన నిన్ను, ఆ యజమానుడైన దేవుడు నిన్ను కాపరిగా నిలబెట్టుకుంటాడు. ఇది విశ్వాసికి ఎంత అవసరము, కాపరికి ఎంత అవసరము, దేవుని బిడలకి ఎంత అవసరము, కుటుంబంలో నడిపిస్తున్న బిడలకు కూడా ఎంత అవసరం. మంచి కాపరిగా మనం నిలబడాలండి. మంచి కాపరిగా నిలబడాలి. మొదటిగా మంచి కాపరి ఏ రకంగా ముందుకెళ్ళాడో, ఏ మంచి కాపరి ఏ లక్షణాలు కలిగి ఉండాలో మనం ధ్యానించుకుందాం. మొదటిగా చదువుకుందామండి. 10వ అధ్యాయం 4. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వాటికి ఏం చేస్తాడంటండి? ముందుగా నడుస్తాడు. సాధారణంగా మంచి కాపరికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ముందుగా నడిచే స్వభావం కావాలి. అది ఏదైనా సరే. ఎందుకంటే మత్తయి సువార్త 5:14-15లో ఈ లోకమునకు నీవు వెలుగై ఉన్నావని సెలవిచ్చాడు దేవుడు. వెలుగు నీ మీద ప్రకాశింపు చేస్తున్న దేవుడు నిన్ను వెలిగించుకొని ఆ వెలుగును అనేక బిడ్డలకు వెలుగుగా మార్చబడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి? దేవుడిచ్చిన వెలుగుని దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీవు మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టొద్దు. ఎక్కడ పెట్టుకున్నాడు? దీపపు స్తంభం మీద పెట్టుకున్నాడు. ఈ దినాన కాపరి ముందుగా నడుస్తున్నాడు. దేనిలో నడవాలి? ప్రార్థనలో నడవాలి. తన కుటుంబాన్ని నడిపించుకునే రకంగా అనేక రకాల విశ్వాస జీవితంలో తన కుటుంబాన్ని ఏ రకంగా నడుచుకోవాలో కాపరికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ముందు నడిచే స్వభావం కావాలి. ఈ దినాన మనం విశ్వాసిగా మనం జీవిస్తున్న బిడ్డలు ఎంతో ఉన్నాం. కానీ మనమే దేవుని యొక్క గొప్పతనము, దేవుని రుచి చూసిన మనమే ఏం చేస్తున్నామో తెలుసా? ముందు నడిచే స్వభావం లేదు. ప్రార్థన చేసుకుందాం, వాక్యం ధ్యానించుకుందాం. ఏమండి? ఈ స్థితిలో ఒక కాపరిగా నిన్ను నిలబెట్టుకున్న దేవుడు, నన్ను నిలబెట్టుకున్న దేవుడు మనమే ముందు నడవకపోతే మనకిచ్చిన గొర్రెలను, మనకిచ్చిన బాధ్యతలు ఏ రకంగా మనం నడిపించగలమండి? దేవుడు వెలుగు నీ మీద ప్రకాశింప చేస్తున్నాడు. అందుకనే ఒక మంద, గొర్రెల యొక్క స్వభావం కూడా అలానే ఉంటుంది. మందని కాయడం అంటే మామూలు విషయం కాదు. కాపరి ఆలోచన ఎలా ఉంటే తెలుసా? ఏ రకంగా నిద్ర మానుకుంటాడు. కుటుంబాన్ని ఆలోచన పెట్టుకోడు.
ఆ మంద యొక్క బాధ్యత నాది, ఆ మందని కాపాడుకునే బాధ్యత నాది. ఎందుకంటే గొర్రెలు నేను చూస్తూ ఉంటాను మా ఊర్లో, గొర్రెలకి ఎప్పుడు కూడా వెనకాల నుండి తోలరు. ముందు మనిషి వెళుతూ ఉంటాడు, గొర్రెల కాపురే వెళుతూ ఉంటాడు, గొర్రెలు ఆటోమేటిక్ లైన్గా వెళుతూ ఉంటాయి. నీ యొక్క ఆలోచన, ఎందుకంటే ఆ ముందు నడుస్తున్న యొక్క స్వభావాన్ని ఈ దినాల విశ్వాసులు గమనిస్తూ ఉంటారండి. ఆ గొర్రెలు గమనిస్తూ ఉంటాయి. అది ఎవరైనా సరే నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ రకంగా ఉన్నదో అనేక కుటుంబాలు, అనేక బిడ్డలు గమనిస్తూ ఉంటారు. కాపరికి ఉండవలసిన లక్షణం, కుటుంబాన్ని నడిపిస్తున్న ఆ కాపరికి ఉండే లక్షణం ఏంటంటే నీ కుటుంబాన్ని, ఆ మందను దేవుని దగ్గరికి నడిపించడానికి ముందు నీవు నడవాలి. ఏమండి, కుటుంబంలో నీవే ఒక విశ్వాస జీవితంలో సన్నగిలిపోతూ ఉంటే ఏముందిలే అని చెప్పి దేవుని యొక్క మాటలను, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని రుచి చూసిన నీవే నడిచే స్వభావంలో తేడా వస్తే నిన్ను చూసి దేవుడు బిడ్డలు ఎలా నడుస్తారండి? ఏమండి, మొదటిగా కాపరికి ఉండే లక్షణం ఏంటంటే ముందు నడిచే స్వభావము ఉండాలి. రెండోదిగా చూసుకుందామండి, 14 అక్కడే చదువుకుందాం. గొర్రెలతని స్వరము ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. అతన్ని వెంబడిస్తాయి అంట. గమనించండి పిల్లరా, ఇక్కడ రెండోదిగా ఏంటి అంటే కుటుంబంలో ఏర్పాటు చేసుకున్న నిన్ను, కాపరిగా నిలబెట్టుకున్న నిన్ను, సంఘంలో ఏర్పాటు చేసుకున్న నిన్ను, బోధకునిగా ఏర్పాటు చేసుకున్న నన్ను మనందరికీ దేవుడు రెండోదిగా బోధిస్తుంది ఏంటంటే వెంబడించే స్వభావం ఉండాలంట. వెంబడించే స్వభావం ఎంత అవసరం చదువుకుందామండి. 1 పేతురు 2:21 నుంచి చదువుకుందాం. 2:21 నుంచి చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలైన నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. చాలండి. ఇక్కడ వెంబడించడం అంటే ఏదో వాక్యం చదువుకోనో లేకపోతే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ మనము ప్రవర్తన మార్చుకునే రకంగా ఉండాలి. మన ప్రవర్తన ఆయనను వెంబడించే వారిగా ఉండాలండి. ఇదే మాటలు నేను తీసుకుని ఇందాక ప్రార్థన చేసుకున్నప్పుడు. ఏమండి, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఆయన వెంబడించే వారిగా ఉండాలి. మనం యోహాను సువార్త అదేవిధంగా 1:38-37 చదువుకుందాం. వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూసి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగి. ఇక్కడ ఆ శిష్యులిద్దరు ఎవరిని వెంబడిస్తున్నారంట? యేసుని వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారు? దేవుడి యొక్క స్వభావాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు గారని వాళ్ళు అర్థం చేసుకున్నారండి. ఏమండి, మనము కూడా దేవుడి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని ఏదో వాక్యం చదువుకొని లేకపోతే ప్రార్థనకు వెళ్ళడం కాదు, కానీ మెయిన్ కారణం మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవునిని వెంబడించే వారిగా ఉండాలి. ఆయన మన కోసము కొట్టబడ్డాడు, మన కోసము శిలువకు అప్పగించుకున్నాడు. ఎవరి కోసం అండి? ఎందుకు? మనము వెంబడిస్తామని చెప్పి, ఆయన యొక్క మార్గంలో నడుస్తామని చెప్పి మనకి రావాల్సిన శిక్షను ఆయన వేసుకున్నాడు కాబట్టి. అందుకనే కాపరికి ఉండవలసిన లక్షణం ఏంటంటే వెంబడించే స్వభావం కావాలి. నేను కంక్లూడ్ ఎన్ని పాయింట్స్ తీసుకొని చెప్తాను. కాపరికి ఉండవలసిన రెండో లక్షణం ఏంటంటే దేవునిని వెంబడించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వెంబడిస్తావో అప్పుడే నీ కుటుంబం నిన్ను వెంబడిస్తున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వభావం నీ ప్రవర్తన మార్చుకుంటావో అప్పుడే నీ యొక్క సంఘము లేకపోతే నీ యొక్క ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నా కానీ నీ బిడ్డలు మారుతారు. నేను సాధారణంగా మా ఇంట్లో
నాకు ఒక లక్షణం ఉంది. ఏంటంటే ఆఖరికి బయటికి ఏదైనా వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని, అది ఉప్పుకో పప్పుకో లేకపోతే పెరుగుకో ఏదైనా కానీ ఒక్క నిమిషం అడుగు గడప బయటికి వెళ్ళేయాలంటే నాకు ఒక అలవాటు దేవుడు నాకు నేర్పించింది. ఏంటంటే ప్రార్థన చేసుకొని, ఎందుకు నన్ను బయటికి పంపిస్తున్నావు? ఏదో కారణం, ఎందుకంటే నన్ను ఏర్పాటు చేసుకుంది నీవు, సమయం ఇచ్చింది నువ్వు, ఎందుకు నన్ను బయటికి పంపిస్తున్నావు? ఆ పని నీ ఇష్ట ప్రకారంగా చేసే వారిగా నేను లోపడటానికి నాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తాను. నాకు అదే ఆలోచన, ఎందుకంటే ప్రార్థిస్తాను, వెళ్తాను, మళ్ళా వస్తాను, మళ్ళా కృతజ్ఞత చెల్లిస్తాను. నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి దేవుడు ఏదో రకంగా నన్ను వాడుకుంటూనే ఉన్నాడు. అది నా గొప్పతనం కాదు, కానీ దేవుడిని వెంబడించడానికి, నేను లోబడటానికి ఎంతో కష్టపడుతుంటాను. ఎందుకంటే ఈ లోకంలో నా ప్రాణం ఆత్మ దేవుడికి యజమానుడు ఆయన కాబట్టి నేను ఈ రకంగా నేను గమనించలేదు. ఎందుకంటే నేను మారాలి, ఇతరులు మార్చడం కాదు, కానీ మొదట నేను మారాలి. ఇది నా యొక్క గోల్. ఇదే పెట్టుకొని ప్రార్థించుకుంటూ వస్తా ఉన్నాను, పోతున్నాను. మరి నా కుటుంబంలో ఉన్న వాళ్ళు గమనించాను, నా తల్లిదండ్రులు గమనించారు, నా తల్లిదండ్రులు అనిలు, నా భార్య గమనించింది, అదేవిధంగా కొన్నేది గమనించారు, అదేవిధంగా స్వప్న వీళ్ళు గమనించారు. నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పలేదు కానీ అంతకుముందు స్టార్టింగ్లో చేయలేదు, కానీ నేను ఏదైతే చేస్తూ ఉన్నానో వాళ్ళు కూడా అదే స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. ప్రార్థన లేకుండా గడప అడుగు బయటికి పెట్టరు. మళ్ళా దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు గారిని మనం వెంబడిస్తూ ఉంటే, వెంబడించడం మనం నేర్చుకుంటే ఆ స్వభావం మన హృదయంలోకి వస్తుందండి. ఆ స్వభావం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో మన కుటుంబం కూడా వెంబడిస్తుంది. నిన్ను బట్టి దేవుని వెంబడించడం నేర్చుకుంటుంది, నిన్ను బట్టి సంఘము వెంబడించడం నేర్చుకుంటుంది, నిన్ను బట్టి అనేక అన్యులు వెంబడించడం నేర్చుకుంటారండి. అది రెండో స్వభావం ఏంటంటే ఇక్కడ దేవుణ్ణి వెంబడించారు. మూడో స్వభావం చూసుకుందాం. 10:9 చదువుకున్నాం. నేనే ద్వారమును, నా ద్వారా ఎప్పుడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చును, మేత వేచు నుండును. చాలండి. ఇక్కడ కాపరికి ఉండవలసిన మూడో లక్షణం ఏంటంటే మేత పెట్టే వారిగా ఉండాలి. మేత పెట్టాలి. ఏమండి, గొర్రెలకి ఆహారం పెట్టకుండా ఒక్క పూట కూడా ఉండలేదు తెలుసా? గొర్రెలు చాలా సున్నితమైనది, ఆహారం పెట్టకుండా అవి ఉండలేవు. కాపరికి ఉండవలసిన మూడో లక్షణం ఏంటి అంటే, నేను ఏర్పాటు చేసుకున్నాడు, కుటుంబంలో సంఘములో ఏర్పాటు చేసుకున్నాడు. నీవు వాక్యాన్ని ఎప్పుడైతే ఆహారముగా తీసుకుంటావో, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో తీసుకుంటావో, నీ వాక్యాన్ని తీసుకొని నీ ప్రవర్తన ద్వారా అనేక బిడ్డలకు, నీ కుటుంబానికి ఆ వాక్యాన్ని ఆహారంగా ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే కుటుంబంలో ఈ దినాన అనేక బిడ్డలు శ్రమలో భయపడుతూ వణుకుతూ ఉన్నారంటే వాక్యాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు వాళ్ళు ధైర్యపరిచేవారిగా ఉండాలి. వాక్యము వెంబడిస్తుంది. కాపరివైన నీకే వాక్యం తెలియనప్పుడు వాళ్ళకి ఆహారం ఎలా పెడతామండి? ఏమండి, అందుకని ఈ సంవత్సరం నేను ఏమి అడగలేదు. ఈ సంవత్సరంలో ఆయన ఒకటే అడిగాను, నాకు ప్రభువా వాక్యము నా హృదయములు లోతైన మర్మాలతో వాక్యము నాకు ఇవ్వు చాలు, వాక్యము నీవు అయ్యున్నా, నీవు నాకు ఉంటే నాకు చాలు. ఇది ఒక్క నిమిత్తం ఈ సంవత్సరం మొత్తం ప్రార్థిస్తున్నాను. ఆహారం ఎంతో అవసరం అండి మనకి. ఎందుకంటే నేను ఈ మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఒక చిన్న సంఘటన నా హృదయాన్ని కదిలించేసింది. ఏంటంటే మా గ్రామం నుండి శ్రవంతి వాళ్ళ ఊరికి వస్తున్న మార్గంలో ఒక ముసలాయన ఒక పెద్ద ఆయన బండి కోసం ఆపాడు. నేను ఒంటరిగా మధ్యాహ్నం ఒక ఇంటికి వెళ్తుంటే ఆ పెద్ద ఆయన ఏం చేసిందంటే బండి ఆపాడు. చాలా ముసలాయన. ఆయన బండి ఎక్కడానికే కనీసం 15 నిమిషాలు పట్టింది. కాలు లెగోటులా కష్టపడుతున్నాడు. ఎటో గట్ట కష్టపడి ఎక్కించుకొని తీసుకెళ్తుంటే పెద్ద ఆయన కదా, నాకు అర్థమైంది అతను అన్యుడు అని. ఆయన మాటలను బట్టి నాకు అర్థమైంది అన్యుడు అని. నేను ఒకే మాట్లాడి, ఎక్కడికి వెళ్తున్నారు పెద్ద ఆయన, ఇంత ఎండలో వెళ్తున్నారు అంటే
15 కిలోమీటర్లు మార్టూర్ అనే ఒక ఊరు ఉంటుంది. 15 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి నేను ఆహారం కోసం వెళ్తున్నాను, మేత కోసం వెళ్తున్నాను, ఆహారం కోసం వెళ్తున్నాను అన్నాడు. ఆహారం ఏంటి, ఈ వయసులో నీకు బిడ్డలు ఎవరు లేరా, ఆహారం పెట్టే వాళ్ళు ఎవరు లేరంటే, బిడ్డలు 2 ఉన్నారయ్యా, నా కుమారుడు ఉన్నారు, కుమార్తె ఉంది, కుమార్తె ఇద్దరికి పెళ్లిళ్ళు చేశాను నేను. కానీ వాళ్ళు కుమారుడేమో హైదరాబాద్ నుండి ఉద్యోగం చేసుకుంటాడు, కోడలు, అల్లుడేమో వేరే చోట నుండి కూతురికి వివాహం చేశాను. మరి నీకు భార్య లేదంటే, వాళ్ళు చిన్నప్పుడే బందాడేటప్పుడే నా భార్య చనిపోయింది, నేను వివాహం ఎందుకు చేసుకోలేదంటే నా బిడ్డలను ఎవరు వచ్చినా సరే మంచిగా చూసుకుంటారు లేదని చెప్పి నా బిడ్డల కోసము నేను కష్టపడటానికి వాళ్ళు ఏ రోజుకు నేను పస్తు పెట్టలేదు, ఏ రోజు పస్తు ఉంచలేదయ్యా, నా బిడ్డల కోసం నేను కష్టపడ్డాను, కష్టపడి వాళ్ళు ఒక స్థితిలో నిలబెట్టాను. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు పోషిస్తున్నాడయ్యా, దేవుడు నాకు మేత పెడుతున్నాడయ్యా, దేవుడు ఆహారం పెడుతున్నాడయ్యా. ఇదిగో 15 కిలోమీటర్లు వెళ్తున్నా కదా నేను, మధ్యాహ్నం ఆహారం పెడతారు, సాయంత్రం ఆహారం పెడతారు, ఇంకా రేపు మార్నింగ్ కావాల్సిన ఆహారం నా టిఫిన్ బాక్స్ పెట్టి నన్ను పంపిస్తారు దగ్గరికి అన్నాడు. నేను యేసుక్రీస్తు దేవుడు అని ఒకేసారి చెప్పకుండా నా సాక్ష్యం పంచుకుంటూ ఇలా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు అని అంటే ఆయన అన్నాడు తెలుసా, నీలాంటి యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలే అనేక బిడ్డలు దాతలు వచ్చి మమ్మల్ని పోషిస్తున్నాడయ్యా, ఆయన నిజమైన దేవుడని చెప్పెళ్ళాడండి. నాకు అప్పుడు అనిపించింది, నేను ఒకే మాట చెప్పి నిలబెట్టి ఆయన్ని, నీ బిడ్డలు ఎవ్వరు నీకు ఆహారం పెట్టలేదు కదా, ఎవ్వరు నీకు మేత పెట్టట్లేదు కదా, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, దేవుడు నీకు మేత పెడుతున్నాడు, దేవుడు నిన్ను కాపాడుకుంటున్నాడు, నీ బిడ్డలు నీకు అవసరం లేదు, ఆయన నిజమైన దేవుడు. నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి నువ్వు నాకు సాక్షిగా నిలబడ్డావు పెద్ద ఆయన, దేవుడు నిన్ను దీవిస్తానులే అని చెప్పి చిన్న ప్రార్థన చేసి పంపించాను. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆహార విషయంలో మనము, వాక్యము విషయంలో మనం అందరము కుటుంబానికి మనము ధ్యానించుకొని, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని ఆహారంగా తీసుకొని అనేక బిడ్డలకు వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఆ ఆహారాన్ని బిడ్డలకు పెట్టేవారిగా ఉండాలి. కాపరికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే, మొదట మేత పెట్టాలి, ప్రతి నిమిషము వాక్యముతో గద్దిస్తూ ఉండాలి, ప్రతి నిమిషము వాక్యముతో పెంచుకుంటూ ఉండాలి, ప్రతి నిమిషము వాక్యముతో పోషించుకుంటూ ఉండాలండి. అప్పుడే ఆ గొర్రె బలంగా తయారైంది. ఆహారం పెట్టకపోతే గొర్రె ఏమైందండి, పక్కగా అయిపోయింది, బ్రతకడానికి కూడా శక్తి లేకుండా మారిపోతుంది. ఇది నా ఆత్మీయంగా మనం ఎదగాలన్నా కానీ ఆహారం ఎంత అవసరం, దేవుని వాక్యం ఎంత అవసరం. కాపరికి ఉండవలసిన 3వ లక్ష్యం ఏంటంటే, మనము బిడ్డలను వాక్యముతో పెంచేవారిగా ఉండాలి, మన సంఘాన్ని వాక్యముతో పెంచేవారిగా ఉండాలి, మనము వాక్యముతో పెరిగేవారిగా ఉండాలి. అదేవిధంగా 4వది చూస్తున్నామండి, 10 దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్పు. చాలండి. ఇక్కడ గొర్రెలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే శాంతి ఎంతో అవసరం, ధైర్యం ఎంతో అవసరం. ఈ దినాన గొర్రెల దగ్గరికి అనేక బిడలు వచ్చి గొర్రెలను చెల్లబట్టడానికి దొంగలు వస్తూ చెల్లు చేస్తూ ఉన్నాయి. శ్రమలతోటి గొర్రెలకి చిన్న కష్టం వస్తేనే భయంతో వణుకుతోనే బ్రతుకుతూ ఉంటారు. ఏమండి, గొర్రెలు ప్రశాంతంగా జీవించాలి అంటే ఏమండి, శాంతి సమాధానము ఎంతో అవసరం. కాపరికి ఉండవలసిన 4వ లక్ష్యం ఏంటో తెలుసా? నీ మనస్సును ఎప్పుడు కుదుటపరుచుకొని శాంతి సమాధానంతో మనం ధైర్యం కలిగి ఉండాలని. ఆ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? కాపరి బలపడితేనే కదా, కాపరి నిలబడితేనే కదా, కాపరి పక్కన ఉంటేనే కదా, కాపరి మనతో ఉంటేనే కదండి ఏమండి ధైర్యంగా ఉండేది. శాంతితోటి మనం ఏటువంటి ఇబ్బందులు లేకుండా నెమ్మది కలిగి జీవించాలంటే కాపరి మనతో ఉండాలా లేదా? ఏమండి, వాక్యం ఎప్పుడైతే మనతో ఉంటుందో ఆయన మనతో ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయన వెంబడిస్తామో ఆయన మనతో ఉంటాడు. ఎప్పుడైతే మనకిచ్చిన పని కోసము ఆయన బాధ్యతగా మనం తీసుకుంటామో ఆయన మనతో ఉంటాడు. 4వదిగా
మనము ఏం కలిగి ఉండాలంటే శాంతి కలిగి ఉండాలి కాపరి. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో, నెమ్మదిగా ఉంటావో, శ్రమలలో నువ్వు ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉంటావో, నిన్ను చూసి నీ సంఘము, నీ కుటుంబము, నీ బిడ్డలు, అనేక బిడ్డలు నిన్ను మాదిరిగా తీసుకుంటారు. ఏమండి, అన్యుడికి విశ్వాసకి తేడా ఎక్కడ దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఏమండి, అన్యునికి విశ్వాసానికి దేవుడు ఎక్కడే తేడా చూపిస్తూ ఉంటాడు. నాలుగోదిగా ఉండాల్సింది ఏంటంటే కాపరికి సమాధానం కలిగి, శాంతి కలిగి, నెమ్మదిగా ఉండాలి. ఐదోదిగా చూసుకుందాం, 10-11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టు. ఇక్కడ నేను ఈ వాక్యం చూపించడానికి వీటిని చూపించాను. ఎందుకంటే మంచి కాపరిని మాట స్టార్టింగ్ అన్నానా లేదు, యేసుక్రీస్తు గారు నాకు కనపడ్డారు ఈ వాక్యంలో అని చెప్పానా లేదు. ఆయన ముందు నడిస్తేనే కదా మనం ఎంత దూరం వచ్చింది. ఆయన మనల్ని పోషిస్తేనే కదా ముందు నడిచింది. ఆయన దేవుడి మీద ఆధారపడి మనకి నేర్పిస్తేనే కదా మనం నడుచుకుంటూ వచ్చింది. ఏమండి, ఆయన ప్రాణం పెట్టాడండి. ప్రాణము పెట్టిన దేవుడు ఆయన. కాపరి ఉండవలసిన లక్ష్యం ఏంటో తెలుసా? ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడకూడదు. ప్రాణం పెట్టమంటే ఈ దినాన వెళ్ళి సిలువకి ప్రాణం తీసుకోవాలి కాదు. త్యాగపూరితమైన నీ యొక్క జీవితము దేవుడికి అప్పచెప్పేవారే. అది ఏదైనా సరే, సమయమైనా సరే, దేవుడు నువ్వు కావాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఎప్పుడైతే నువ్వు ఆయన కోసం సమర్పించుకుంటావో, ఎప్పుడైతే ప్రభువా నీ యొక్క శిలువ త్యాగానికి నేను లోబడతాను, నువ్వు ఇచ్చిన శిలువను నేను మోస్తానయ్యా, నాకు ఇచ్చిన బాధ్యత నేను మోస్తానయ్యా, మన మీద ఉన్న పాపం అంతటిని తీసివేయడానికి ఆయన శిలువను ఎక్కాడు, ప్రాణం పెట్టాడు. ఆ శిలువను మనం మోయలేం. యేసుక్రీస్తు గారు మోసిన శిలువను మనం మోయలేం. ఆ శిలువను మోయాలంటే తెలుసా? పాపమును క్షమించడానికి ప్రాణం పెట్టాలి. పాపమును క్షమించే వాళ్ళు ఎవరున్నారండి? దేవుడు మాత్రమే పాపమును క్షమిస్తాడు. నీకు ఇచ్చిన శిలువ ఏంటి అంటే ఆయనకు లోబడి ఆయన ఇచ్చిన పనిని ముందు నడిచే విధంగా ఉండాలి. ఆయనకు లోబడే వారిగా ఉండాలి, సమయించే వారిగా ఉండాలి. ఇలాంటి డేస్ లో అనేక విధాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. వాక్యానుసారంగా మనం ధ్యానిస్తాం. ఇలాంటి డేస్ లో దేవుడు ఏ రకంగా ప్రాణం పెట్టాడు, దేవుడు ఏ రకంగా పట్టబడ్డాడు, దేవుడు ఏ రకంగా చెరసాల్లో, లేకపోతే దేవుడు ఏ రకంగా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడు, బాధపడ్డాడో, పట్టబడ్డాడో, కన్నీరు కార్చాడో, రక్తమును కార్చాడో, అన్నీ ధ్యానించుకుంటున్నాం. ఇది ఎంతవరకు మనకి సాదృశ్యంగా ఉంటుంది, ఎంతవరకు మన హృదయంలో చేర్చబడుతుంది, ఎంతవరకు ఆ శిలువను మనం ఎత్తుకుంటున్నాం, దేవుడిచ్చిన శిలువను ఎంతవరకు మనం త్యాగపూర్వకంగా చేస్తున్నామని మనం గమనించే వారిగా ఉండాలి. అందుకనే చూసుకుందాం. ఫిలిప్పు 2:5-6 9 చదువుతున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుడి స్వరూపం కలిగిన వాడయుండి దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకునలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకొని మరియు ఆయన ఆకారమున మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని చాలండి. శిలువకి ఎక్కడానికి ఆయన ఏం చేసుకున్నాడంట? తగ్గించుకున్నాడు. కాపరికి ఉండవలసిన 5వ లక్షణం ఏంటో తెలుసా? తగ్గించుకునే స్వభావం ఎంతో అవసరం. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నీవు లోబడతావో, త్యాగపూర్వకంగా నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పుకుంటావో, నీ కుటుంబం అనేది రక్షించబడుతుంది. ఏదైతే నీ కుటుంబ బాధ్యత నీకు ఇచ్చాడో, ఆయన వేలాడుతూ ఏదైతే నీకు అప్పచెప్పాడో, కాపాడుకున్నాడో, ఏమండి మనం ధ్యానించుకున్నాం కదండి, ఆ శతాధిపతిని ఏ రకంగా కాపాడుకున్నాడో అదే రకంగా నీ కుటుంబాన్ని కూడా, మన కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. ఆ స్వభావం మనలో ఉండాలండి. దేవుడి శిలువను ఎత్తుకునే రకంగా మనం ఉండాలి. ఆ బాధ్యతలు వ్యతిరేకంగా ఉండాలి. ఈ దినాన అనేక బిడ్డలు వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం. శిలువ అంటే ఏదో
ఎక్కేసి ప్రాణం పెట్టుకోవడం కాదు, కానీ నీకు ఇచ్చిన బాధ్యత కోసం నీవు త్యాగపూర్వకంగా చేసుకోవాలి. అది ప్రాణమైనా సరే, సమయమైనా సరే, ఏదైనా సరే ఆయన కోసం నువ్వు ఎప్పుడైతే వాడబడతావో అప్పుడే నీ సంఘము అనేది దేవుని యొక్క మహిమలో నిలబడుతుంది, నీ కుటుంబం అనేది దేవుని మహిమలో నిలబడుతుంది. అప్పుడే ఈ లక్షణం ఉన్నప్పుడే నీ కుటుంబం అనేక బిడ్డలకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. దేవుడు ఈ లక్షణాలు కోరుకుంటాడు. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టే గొర్రెల కోసము ప్రాణం పెట్టాడు, ఈ మంద కోసము ప్రాణం పెట్టాడండి. ఈ లక్షణాలు లేని వాళ్ళు ఎవరైనా ప్రాణం పెడతారండి? లేదు. దేవుడు అనేక మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రాణం పెట్టడానికి వెనకాలేదు. నా ప్రియమైన సంగమం గమనించడం. అదేవిధంగా చదువుకుందాం. 16-17 వచనాలు చదవండి. 10వ అధ్యాయం. ఈ దొడ్డిని గాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. చాలండి. ఇక్కడ యేసయ్యకి తండ్రికి ఉన్న ప్రేమ ఎంతడో కనపడుతూ ఉంటుంది. ఆ బంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమండి, గుడ్ రిలేషన్షిప్ అంటారు కదా, బంధం అంటారు కదా. తండ్రికి యేసయ్యకి దేవునికి ఉన్న బంధము ఎంత గొప్పగా ఉందంటే, కాపరికి ఉండవలసిన లక్షణం ఇంకోటి ఏంటంటే గుడ్ రిలేషన్షిప్. దేవుడితోటి మంచి సంబంధం కలిగి జీవించాలి. అది ఏదైనా సరే, దేవుడితో మాట్లాడుకోవడం కానీ, దేవుడితో జీవించడం కానీ, దేవుడితోటి గడపడంలో కానీ ఏదైనా సరే ఆయనతోటి మనం ఫ్రెండ్షిప్ చేసేవారిగా ఉంటాం. ఎప్పుడైతే దేవుడికి నీకు బంధము ఏర్పడిందో, ఏమండి నేను చూస్తున్నాం కదా, ఆ తెర ఏమైనదండి, పైనుండి కిందకి చిరిగింది, అడ్డుగా ఉన్న తెర చీల్చబడిందండి. ఎప్పుడైతే దేవుడికి నీకు మధ్య పాపం అనే తెర ఉంటుందో అది చీల్చివేయబడాలి. అది ఎప్పుడైతే చిరిగిపోతుందో అప్పుడే ఆ బంధానికి అర్థం ఉంటుందండి. అప్పుడే గుడ్ రిలేషన్షిప్ అండి. నా ప్రియమైన సంగమా, కాపరికి ఉండవలసిన లక్షణం ఏంటంటే గుడ్ రిలేషన్షిప్, మంచి బంధముతో నిలబడాలి. అప్పుడే ప్రాణం పెడుతుంది సంఘం కోసం. అప్పుడే గొర్రెల కోసము యేసయ్య ప్రాణం పెట్టాడు. ఆ లక్షణము దేవునికి యేసయ్యకి మంచి గుడ్ రిలేషన్షిప్ బంధం ఉంది కాబట్టి ప్రాణం పెట్టడానికి వెనకాలేదండి. నా ప్రియమైన సంగమా, మనం కూడా సంఘాన్ని ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, మన బిడ్డల్ని ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుడికి మనకి బంధం ఏర్పడిందో అప్పుడే నీవు కుటుంబాన్ని ప్రేమించడాన్ని స్టార్ట్ చేస్తావు. అప్పుడే బంధాన్ని ఏర్పాటు చేసుకుంటావు. దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకి చెప్పుకుంటావు, అరే ఇది మంచి ఇది చెడు, ఏది మంచి ఏది చెడు అని నువ్వు చెప్పుకోవడానికి ఆ బంధం అనేది ఏర్పడినప్పుడేనండి. ఏమండి, ఆ బంధం లేనప్పుడు ఎవరన్నా నీ బిడ్డలు లేకపోతే మాట వింటారా? లేదండి, వినరు. ఎప్పుడైతే మంచి బంధము నీతో కలిగి ఉంటావో అప్పుడే నీ పిల్లలు నీ మాట వినడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఈ బంధం అనేది ఎప్పుడైతే లేదో వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. నా ప్రియమైన సంఘమా, కాపరికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే సంఘముతోటి మంచి సంబంధం కలిగి ఉండాలి. కాపరికి ఉండవలసిన మంచి లక్షణం ఏంటి అంటే కుటుంబముతో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఏ సంబంధం తెలుసండి? వాక్యానుసారమైన సంబంధం, వాక్యానుసారంగా మాట్లాడే సంబంధం, వాక్యానుసారంగా గద్దించే సంబంధం ఉండాలి. దేవుని ప్రేమను కనపరిచే సంబంధం కలిగి ఉండాలండి. ఎప్పుడైతే ఆ యొక్క గుడ్ లక్షణం కలిగి ఉంటావో అప్పుడే నీ యొక్క బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ఏదైనా చేయడానికి నీవు కంకణం కట్టుకుని ముందుకు వెళ్తావు. అదేవిధంగా చూసుకుందామండి. 1 పేతురు 5:4 చదువుకుందాం.
5:4 చదువుకుందాం. కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. నేను పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చాలండి. అదేవిధంగా 28 చదువుకుందాం. యోహాను సువార్త 28వ వచనం చదువుకుందాం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. ఏమండి, కాపరికి ఉండవలసిన లక్షణం ఏదో తెలుసా? నిత్య జీవానికి నడిపించే వారిగా ఉండాలండి. ఏమండి, యేసుక్రీస్తు గారికి ఈ లక్షణం ఉందండి. ఈ కాపరికి ఉండవలసిన లక్ష్యం ఏంటో తెలుసా? దేవుడికి దగ్గరగా తీసే విధంగా ఉండాలి. దేవుడి దగ్గరికి నీ ఆత్మను తీసుకొచ్చే వారిగా ఉండాలి. నీ కుటుంబాన్ని తీసుకొచ్చే వారిగా ఉండాలి. నీ కుటుంబానికి దేవుడికి దగ్గరగా సంఘానికి తీసుకొచ్చే వారిగా ఉండాలి. దేవుడికి బాండింగ్ ఏర్పాటు చేసే వారిగా నీవు ఉండాలండి. నిత్య జీవం అంటే దేవుని ప్రేమను కనపరిచే వారిగా ఉండాలి. అప్పుడే ఏమంటే చూసుకున్నాం, 7 లక్షణాలు చూసుకున్నాం. మొదటిది ఏంటంటే కాపరికి ఉన్న లక్షణం ముందు నడవాలి. రెండవదిగా వెంబడించే స్వభావం ఉండాలి. మూడవదిగా మేత పెట్టే స్వభావం ఉండాలి. నాలుగవదిగా కాపరి మంచి శాంతి సమాధానంతో జీవించే వారిగా ఉండాలి. ఐదవదిగా ప్రాణం పెట్టే స్వభావం ఉండాలి. ఆరవదిగా బంధముతో కలిగి ఉండాలి. ఏడవదిగా నిత్య జీవానికి నడిపించే వారిగా ఉండాలి. నా ప్రియమైన సంగమా, నేను ముగిస్తూ ఉంటాను, టైం అయిపోయింది కాబట్టి. ఏంటంటే యేసుక్రీస్తు గారి లక్షణాలన్నీ చూసుకుంటే ఒక్కటి కూడా కొద్ది ఉండదండి. ఏ ఒక్కటైనా కొద్ది ఉందండి? ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన సిలువలోకి ఎక్కడానికి కూడా వెనుకాడలేదండి. సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఏమండి, ఆయన ఆ గొర్రెను దేవుని యొక్క నిత్య జీవంలోకి నడిపించడానికి ఆయన తిరిగి వచ్చాడు. నా ప్రియమైన సంగమా, ఈ లక్షణాలు మనము కూడా కలిగి ఉంటే, మనము కూడా అనుసరిస్తూ ఉంటే, మనము కూడా ఈ లక్షణాలు పాటిస్తూ ఉంటే, ఈ లక్షణాలు మన హృదయంలో ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడండి, దేవుడు ఎంత ఆనందిస్తాడండి. మనం ధ్యానించుకుంటే ఈ లక్షణాలే కదా. బైబిల్ గ్రంథం నేను చూశాను, బైబిల్ గ్రంథం అంతా తిరిగి వచ్చింది ఈ లక్షణాలు. మనం ముందు నడవాలి. ఎందుకో తెలుసా? నిన్ను చూసి అనేక బిడ్డలు మార్చబడాలంటే నువ్వు వెంబడించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వెంబడిస్తావో అప్పుడే నిన్ను చూసి వెంబడిస్తారండి. నువ్వు ధ్యానించే వారిగా ఉండాలి, వాక్యంలో పట్టబడే వారిగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటావో అప్పుడే అనేక ఆత్మను సంపాదించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఏమండి, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఉద్దేశాలను త్యాగపూర్వకంగా నీవు నీ జీవితాన్ని అర్పించుకుంటావో అప్పుడే నీ త్యాగంలో ఉన్న దేవుడు గమనించి నిన్ను ఆశీర్వదించడమే కదండి, అనేక బిడ్డలకు ఆశీర్కరంగా నిన్ను మారుస్తాడు. నా ప్రియమైన సంగమా, గమనించండి, ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడు ప్రాణం పెట్టాడు ఇన్ని లక్షణాలు కాబట్టి. ఇన్ని లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుని స్వభావం మనకు మార్చబడుతుంది. అంతేకాదు, దేవుని స్వభావం ఎంత ప్రేమ, ఎంత విలువైనదో మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క రుచి ఎంత విలువైనదో, ఎంత టేస్ట్గా ఉంటుందో, ఎంతగా ఆయన యొక్క ఆరాధించాలి, ఎంతగా ఆయన కోసం మనం సాక్షిగా జీవించాలో మనం అర్థం చేసుకుంటామండి. నా ప్రియమైన సంగమా, విశ్వాసికి దేవుని యొక్క ఘోష ఏంటంటే, దేవుని యొక్క ఆయన మనస్సు ఏ రకంగా కన్నీరు కారుతుంది తెలుసా? విశ్వాసికి ఇప్పటికి కూడా నేను అర్థం కాలేకపోతున్నాను అని ఏడుస్తున్నాను. విశ్వాసికి నా మనస్సు ఏంటో అర్థం కాలేదని దేవుడు ఏడుస్తున్నాడు. అందుకనే ఆయన తండ్రి కుడి చేతి వైపు కూర్చొని ఏడుస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. ప్రార్థించుకున్నాం. దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రధాన కాపరి మన మధ్య ప్రత్యక్ష ప్రార్థన
ప్రార్థించుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. ప్రార్థించడానికి నేను త్వరగా ముగించాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మన హృదయంలో మన సాక్ష్య జీవితం ఏ రకంగా ఉందో మనం చూసి ఎంతమంది మారు పొందడానికి ఎంతమంది ముందుకు నడుస్తున్నారు. మన జీవితము రక్షణ మార్గంలో ఉందా? ఎక్కడ నడుస్తున్నాం? నిన్ను బట్టి ఎంతమంది నడుస్తూ ఉన్నారు? వాక్యానుసారంగా లోబడే బిడ్డలుగా మనం ఉంటున్నాము. నా ప్రియమైన సంగమా, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. మంచి కాపరి ప్రాణం పెట్టడానికి ఆయన వెనకాడలేదు. ఏ త్యాగము చేయడానికి మనం ఆలోచిస్తున్నాం. ఆయన కోసం సమయం వేయడానికి ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన కోసము బ్రతకడానికి ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన కోసము జీవించడానికి ఆలోచిస్తూ ఉన్నాం. నిజమైన దేవుడని ఎరిగి కూడా ఆయన మార్గంలో నడవలేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణము నిన్నే నే కొలుతును. యేసయ్యా పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా ఇదిగో మాకంటే ముందుగా ఉండి నడిపిస్తున్న దేవుడు నీవు. అయ్యా మమ్మల్ని దేవాదిగో తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు. అయ్యా ఇదిగో నీ వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ప్రధాన కాపరిగా అయ్యా మా మధ్యన నడుస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ ప్రత్యక్షతను అనుభవించే కృపా భాగ్యాన్ని మాకు దయచేశారు. అయ్యా అదిగో నీలో ఎదిగే కృపను మాకు దయచేశారు. అయ్యా అదిగో తండ్రి నాయన విశ్వాసములో కొనసాగే అయ్యా భాగ్యాన్ని మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ ప్రేమ అయ్యా అదిగో మా కోసము ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేదు ప్రభువా. అయ్యా అంత గొప్ప ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ మా కోసము రక్తమును ఏరులై కార్చిన దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకముగా ఇదిగో ప్రభువా నాయనా మీరు మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయనా. ఇదిగో తండ్రి ఈ మందను అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ మందను ఒకసారి మీరు దర్శించండి అయ్యా. ఈ మందలో ప్రభువా ఇదిగో నాయనా నీకు విరుద్ధమైన లక్షణాలు ఉన్నాయి ప్రభువా. ఒక్కసారి మీరు దర్శించండి నాయన. ప్రధాన కాపరమై ఉండి మంచి కాపరమై ఉండి మా కోసం ప్రాణం పెట్టిన దేవనానేసయ్యా. ఈ మందలో ప్రభువానేసయ్యా ఇదిగో విరుద్ధమైన కార్యాలు అయ్యా మీరు విరగొట్టమని వేడుకొనిచున్నాను ప్రభువా. ఒకసారి మీరు దర్శించండి అయ్యా. ఈ మందని కాచే దేవుడు నీవయ్యా. ఈ మందను దర్శించే దేవుడు నీవయ్యా. ఈ మందని నిత్య జీవితానికి నడిపించే దేవాది దేవుడు నీవు ప్రభువా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గొర్రెవలైన స్వభావం దేవా మార్చబడుటకు సహాయము దయచేయండి అయ్యా. గొర్రెవలే నీకు లోబడే స్వభావాన్ని మాకు దయచేయండి అయ్యా. గొర్రెవలే నీకు లోబడి అయ్యా నీ వాక్యానుసారంగా నడిచే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. దేవా కనికరించే సహాయం దయచేయండి. అటు స్వభావాన్ని అందరికీ దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవాది దేవుడు నాయన. ఇదిగో నీ వాక్యానుసారములో అయ్యా అనుభవించే కృపాభాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. మా సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా సేవకులను ఒకసారి దర్శించండి. సేవకులను మీరు దర్శించండి. తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే అధ్యక్షత వహించి
ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. సంఘము చుట్టూ నీ ప్రాకారాలు కట్టండి అయ్యా. ఇదిగో ప్రభువా, ఉపదేశమును దేవా ఇదిగోనైనా అంచెలంచెలుగా ఎదుగుచూ ఉండగా ఉపదేశానికి మేము లోబడే స్వభావాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ కృపలో నెమ్మది కలిగి అయ్యా ఇదిగో ప్రభువా, నీ మహిమకరంగా జీవించే కృపా భాగ్యాన్ని మా సంఘం అంతటి నిలబెట్టమని వేడుకుంటూ అయ్యా ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. మీరే దర్శించి నీ ఆత్మని నింపి బలపరచమని వేడుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఇచ్చిన ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి శిలువ రక్తమే ఇచ్చి ప్రభు యేసు రక్తం సంపూర్ణించింది. అపవాది క్రియలు అంతా నాశనం కలుగును గాక. హల్లెలూయా. స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.